ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే. అయితే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది? అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయా లేదా ప్రతికూల పరిణామాలు కనిపిస్తున్నాయా? అలాగే ఈరోజు దినఫలాల్లో అనుకూలమైన అంశాలు ఏంటి, ప్రతికూలమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాలు అంటే అక్టోబర్ 5వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే, ఈరోజు సాయంత్రం వరకు మీ పనులు సాధారణంగానే సాగుతాయి. కానీ రాత్రి 7 గంటల తర్వాత మాత్రం ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఒక మలుపు అనేది కనిపిస్తుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితం, సంబంధాలు, గృహ విషయాలు లేదా ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకుని వెళ్లే మార్పు కావచ్చు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఈ ఆదివారం ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. మీలో తేలికపాటి ఆలోచనలు, సృజనాత్మకత, భవిష్యత్తుపై ఆశలు కూడా పెరుగుతాయి. ఉదయం నుంచి కొన్ని శుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి మీ ఇంటి ముందు పక్షులు కిలకిల రావాలు చేయటం, లేదా అనుకోకుండా ఒక శుభవార్త వినిపించటం, ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మిక, మానసిక బలాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతాయి. కొందరికి చిన్న విభేదాలు వస్తాయి, కానీ పెద్ద సమస్యలకు దారితీయవు. మీరు ఎక్కువగా మధ్యవర్తి పాత్రను పోషిస్తారు. ఎవరు కలహిస్తే వారిని సర్దుబాటు చేసే సామర్థ్యం మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశివారు సాధారణంగా ధైర్యంగా ఖర్చు చేసేవారే, కానీ ఈరోజు మీరు డబ్బు విషయాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. మీరు అప్పుల నుంచి బయటపడటానికి లేదా కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక, సాయంత్రం 7 గంటల వరకు డబ్బు పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ ద్వారా ఆర్థిక లాభం లేదా ఒక కొత్త దారితీసే సమాచారం మీకు రావచ్చు. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా కార్యాలయంలోని ఒక సహోద్యోగిని కావచ్చు. ఈ ఆర్థిక మార్పు మొదట కాస్త మీకు గందరగోళంగా అనిపించినా కానీ అది మీకు భవిష్యత్తులో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పుకు కారణమవుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. అయితే ఆమె మీ యొక్క తల్లి కానీ లేదా అక్క కావచ్చు. అంటే కుటుంబ విషయాల్లో మీకొక ముఖ్యమైన సలహా ఇవ్వవచ్చు, లేదా భార్య కానీ లేదా మీ యొక్క ప్రియురాలు కూడా కావచ్చు. అంటే మీతో ఒక నిజమైన మనస్ఫూర్తి మాట చెబుతారు. అది మీ యొక్క దిశను మార్చేస్తుంది. మీ మిత్రురాలు లేదా సహచరురాలు కావచ్చు. ఈ విధంగా మిత్రురాలు లేదా సహచరురాలు మీకు తెలియని ఒక సమాచారాన్ని మీతో పంచుకుంటుంది. అది వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీకు చాలా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మిక గురువుగా ఉన్న ఒక స్త్రీ కూడా మీలోని ఆధ్యాత్మిక శక్తిని మేలుకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్త్రీ కారణంగా మీ మనసులో గందరగోళం అనేది తొలగిపోతుంది. మీరు చాలా కాలంగా వెతుకుతున్నటువంటి సమాధానం ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత మీకు లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగం, అవకాశాలు మరియు సవాళ్ల విషయాన్ని కనుక గమనిస్తే, ఉద్యోగ రంగంలో కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉదయం చిన్న సమస్యలు ఎదురైనా కానీ మీ తెలివితేటలతో వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు. మధ్యాహ్నం వరకు మీకు కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు, భరించగలుగుతారు. కానీ రాత్రి 7 గంటల తర్వాత వచ్చే స్త్రీ పాత్ర కారణంగా మీరొక కొత్త అవకాశాన్ని కూడా గమనిస్తారు. అయితే ఆ యొక్క అవకాశం కొత్త ప్రాజెక్టుకి ఆహ్వానం రూపంలో రావచ్చు, లేదా ఉద్యోగ మార్పు గురించి ఒక సలహా మీకు అందవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి తన మూలంగా ఒక ప్రోత్సాహం మీకు లభించవచ్చు. ఇది మీ యొక్క భవిష్యత్తు, వృత్తి దిశను మార్చగల అవకాశమవుతుంది. అలాగే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుంభరాశివారు కొంత అలసటగా అనిపించుకోవచ్చు. తలనొప్పి, కంటి ఒత్తిడి లేదా శరీరంలో నిస్సత్తువ వారికి రావచ్చు. అయితే మీరు విశ్రాంతి తీసుకుంటే, తేలికపాటి ఆహారం తీసుకుంటే సాయంత్రం నాటికి శరీర శక్తి తిరిగి వస్తుంది. అయితే రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ కారణంగా మీరు పొందే సమాచారం కానీ లేదా సలహా కానీ మీ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక హోమ్ రెమెడీ గురించి మీకు చెప్పటం, ధ్యానం, యోగా లేదా ఆధ్యాత్మిక సాధన చెయ్యమని మీకు సూచించటం, మీ యొక్క ఆహారపు అలవాట్లలో మార్పు చెయ్యమని మిమ్మల్ని ప్రోత్సహించటం. దీని ఫలితంగా మీరు శారీరకంగానే కాదు,
మానసికంగానూ బలపడతారు. ఇక ఆధ్యాత్మికత, మార్గదర్శకం గురించి ఈరోజు ఆలోచిస్తే కుంభరాశివారు సాధారణంగా భవిష్యత్తు దృష్టితో ఆలోచించేవారు. కాని ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ కారణంగా మీ యొక్క ఆధ్యాత్మికత మేల్కొంటుంది. ఆమె చెప్పే ఒక మాట కాని, ఒక సూచన కాని, ఒక శుభ సంకేతం కాని మీలో కొత్త ఆలోచనను నింపుతుంది. అంటే ఆమె మీకు ఏం చెప్తుందంటే, ఇకపై నుండి ఈ మంత్రాన్ని జపించమని మీకు సూచించవచ్చు, ఈ నియమం పాటించమని మీకు సలహా ఇవ్వచ్చు, ఈ దైవానికి దీపం వెలిగించమని మీకు చెప్పవచ్చు. అంటే ఆమె ఏం చెప్పినా సరే అలాంటి సూచన మీ యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఒక కొత్త మలుపవుతుందని చెప్పుకోవాలి. అలాగే అక్టోబర్ 5వ తేదీ ఆదివారం కుంభరాశి వారికి మిశ్రమమైన శుభప్రదమైన రోజనే చెప్పుకోవాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు సాధారణ పనులు, కొంత ఒత్తిడి, కొంత సర్దుబాటు అనేవి కనిపిస్తున్నాయి. కానీ రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల మీరు పొందే మార్పు మీ యొక్క జీవితం మొత్తం దిశను మార్చగలుగుతుంది. ఆమె ద్వారా మీకు ఆర్థిక లాభం కలగవచ్చు, సంబంధాల్లో స్థిరత్వం కలగవచ్చు, ఉద్యోగంలో కొత్త దారి మీకు దొరకవచ్చు, లేదా మీ యొక్క ఆరోగ్య సూచన గురించి మీకు చెప్పవచ్చు, ఆధ్యాత్మిక దారి గురించి మీకు చెప్పవచ్చు. ఏదో ఒకటి మాత్రం తన మూలంగా తప్పకుండా మీకు లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి ఒక స్త్రీ ద్వారా లభించే దివ్యమైన మార్పు ప్రధాన ఫలితంగా కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశమైతే వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని కొంతమంది కుంభరాశి వ్యక్తులు జారవిడుచుకుంటారు. మరికొంతమంది కుంభరాశి వ్యక్తులు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా అనేది మీకు చాలా అవసరం. అలాగే కుంభరాశి వారు ఈరోజు మొదలుపెట్టే పని విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఏ పని అంటే ఏ ముఖ్యమైన పని ప్రారంభించే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపార పెట్టుబడుల గురించి యోచన చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది. లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి లోన్ కి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ రావటం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. తోబుట్టువులతో, ముఖ్యంగా అన్నతమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన మార్పులను సూచిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.